ఏం చేయకపోయినా నేను ఉద్ధరింపబడాలనేటువంటి కోరిక నాకుంది. లేదు, ఇదివరకు జన్మలో ఉద్ధరింపబడగలిగేటువంటి పుణ్యకార్యాలు ఏవో చేశాను, నాకు తెలియకుండానే రోడ్ల మీద తిరుగుతున్నాను. తిరుగుతూ 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 రకరకాల తినకూడనటువంటి పదార్థాలు తినేశాను. నాకున్నటువంటి ఆచార వ్యవహారాలను వదిలేశాను. చాలా అటు ఇటు తిరిగిపోయాను. నిష్ఠాగరిష్టమైనటువంటి కుటుంబాన్ని వదిలేశాను. అశుచిగా ఉన్నాను, అశుభ్రతగా ఉన్నాను. మనస్సు కకావికలమైపోయింది. ఎక్కడ ఆ రోజు పూజ చేసిన పాపాన పోలా. ఆ పూజ చేసిన పాపాన అసలు పూజ చేయడమే ఇష్టం లేదు. అసలు దేవుడు అనేవాడిని నమ్మను. ఇలాంటి స్థితిగతుల్లో ఓ జన్మ వెళ్ళిపోయింది. తెలిసి వెళ్ళిందో తెలియక వెళ్ళిందో వెళ్ళిపోయింది. ఇంకో జన్మ వస్తుంది. మరి ఈ జన్మలో ఏం చేసుకోలేదు కదా, మరి ఏం చేసుకోలేని కారణంగా వచ్చే జన్మ ఇంతకన్నా నీచంగానే వస్తుంది, కానీ బాగున్న జన్మ అయితే రాదు కదా. ఇలా బాగోలేని జన్మలు ఇలా వచ్చి 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 ఇలా ఎన్ని జన్మలు వచ్చినా వీడు ఉద్ధరించేది ఏం లేదుగా, వీడు చేసేది ఏం లేదుగా. ఎందుకంటే వీడు చెప్పేవాడు ఎవడూ లేడు. చెప్పేవాడు ఎవడూ లేకపోవడం మూలాన వీడి గ్రాఫ్ ఇలా కిందకి దిగుతూనే ఉంది. ఏ జన్మలోనూ వీడు బాగుపడేటువంటి అవకాశం లేదు. అనుకోకుండా ఫర్ సపోజ్ ఈ ఏ యోగ్యత లేనటువంటి వాడు ఏం చేస్తే బాగుపడతాడు? ఏదో ఒక జన్మలో అనుకోకుండా ఏం చేస్తే బాగుపడతాడు? అలాంటి సూత్రం ఏమన్నా ప్రపంచంలో ఉందా అని ఓ రోజు జనమేజయుడు ఇవన్నీ అడిగాడు. నేను మీ దగ్గర నుంచి వింటున్నాను, ఇలా ఈ అవకాశం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మరి వాళ్ళకు ఉద్ధరణ లేదా ప్రపంచంలో? ఆ పరాత్పరిని నిర్గుణ స్వరూపాన్ని తెలుసుకునేటువంటి అవకాశం అందరికీ ఉంటుందా అని అడిగి అంటే బ్రహ్మగారు అన్నారు, వ్యాసుల వారు అన్నారు, అయ్యా నేను ఈ ప్రశ్న ఒకప్పుడు నేను 16 సంవత్సరాల వాడిగా ఉన్నప్పుడు ఒక విశేషమైనటువంటి ముని సభ జరుగుతుందంటే ఆ సభకి వెళ్ళానయ్యా. ఆ సభలో వాజపేయ హోమం చేసినటువంటి వారు, రకరకాల వేదాంగాల్ని పారాయణ చేసినటువంటి వారు, నిత్యాగ్నిహోత్రులు, అనేక మంది బ్రహ్మనిష్టాగరిష్ఠులైనటువంటి రాజర్షులందరూ ఉన్నారు, యోగి పుంగవులందరూ ఉన్నారు, ఋషులందరూ ఉన్నారు. వాళ్ళు ఎవరెవరో చెప్తున్నారు. జమదగ్ని, అంగీరుడు, మరీచి, కౌండిన్యుడు, అత్రి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, వక్షపాదుడు, శాండిల్యుడు, క్రతువు, కర్ణుడు, కుత్సుడు, భృగుడు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, వాల్మీకి, మార్కండేయుడు, వామదేవుడు, దూర్వాసుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, రోమసుడు, కపి, ఇటువంటి వారందరూ కూడా కొన్ని వందల సంఖ్యలో ఇవి కొంతమంది ఇటువంటి విశేషమైనటువంటి అగ్ని కార్యాన్ని బ్రహ్మకార్యాన్ని చేసుకునేటువంటి వాళ్ళు ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు మునులందరూ కూర్చుని తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటుంటే ఆ వేద సభలో నేను ఒక ప్రేక్షకుడిగా, ఓ 16 ఏళ్ల కుర్రాడుగా మూల కూర్చున్నాను. ఆ కూర్చున్న సభలో అనుకోకుండా ఒక మునిగారు లేచారు. లేచి ఆయన ఏమడిగారు, అయ్యా ఇప్పుడు మీరు ఇవన్నీ శాస్త్రపరమైనటువంటి చర్చాంశనంతటిని చేస్తున్నారు, బాగుంది, ఇవేమీ తెలియని వాడికి ఇంక ఉద్ధరణ లేదా? ఇదే ప్రశ్న అడిగాడయ్యా. ఇప్పుడు నువ్వు ఏ ప్రశ్న అయితే నన్ను అడిగావో ఆ మునులందరూ వేసుకున్నటువంటి శాస్త్ర సభల్లో ఒక ఆయన లేచి అదే ప్రశ్న అడిగాడు. అదే ప్రశ్న లేచి అడిగేటప్పటికల్లా అందరూ మౌనంగా ఉన్నారు. ఏమీ చేయకుండా ఎలా ఉద్ధరణ అని ఎవరికి వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఈ లోపల రోమసుడు అనేటువంటి మహర్షి లేచాడు. లేచి ఆయన చెప్పాడు, గో నేను ఇతిహాసం చెప్తా. ఇతిహాసము అంటే అర్థం ఏంటి? నేను నా కళ్ళతో చూసినటువంటి విషయాన్ని ఓ దాన్ని చెప్తా. ఒకప్పుడు నేను కాశీనగరం నుంచి కిందకి కన్యాకుమారి వైపుకి తటాక భ్రమణం చేస్తూ కిందకి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా కోసల దేశాన్ని దాటుకుని వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ కోసల దేశంలో దేవదత్తుడు అనేటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. వేదాంతములు కూడా చదివినటువంటి వాడు, అన్నిటినీ ఔపోసన పట్టినటువంటి వాడు, అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆయనకి ఇంకా ఇది తెలుసు ఇది తెలియదు అనేటువంటి విషయం ఎక్కడా లేదు. ఆయనకి పుత్రుడు కావాలి. ఆ పుత్రుడిని ఇష్టిగా చేసుకుని, ఆ పుత్రుడు కావాలనేటువంటి కోరికని ఇష్టిగా చేసుకుని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మునులను, ఋషులను అందరినీ కూడా ఇంటికి పిలిచి ఇష్టి చేయించాడు. అంటే ఒక పెద్ద యాగం చేయించాడు. ఆ యాగానికి సంకల్పం తనకి పుత్రుడు కావాలనేటువంటి సంకల్పంతోనే చేయించాడు. ఆ ఇష్టికి అనుగ్రహించి పరమేశ్వరుడు పిల్లవాడిని ఇచ్చాడు. కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టినటువంటి ఆనందంలో 4 వేద పారాయణలు ఇంట్లో చేయిస్తున్నాడు. ఆ చేస్తున్నటువంటి సందర్భంలో ఏమైంది, సామవేదం చదువుతున్నటువంటి సందర్భంలో అంత ముందు 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి ఇష్టి కార్యక్రమం అంతా చేసినటువంటి ఋత్విక్కులు వీళ్ళందరూ కూడా గొంతులు అలసిపోయి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకునేటువంటి క్రమంలో సామవేద పారాయణ చేసినటువంటి ఆ ఋత్విక్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కొద్దిగా స్వరభేదం కలిగింది. సామవేదాన్ని చదువుతూ ఉంటే ఏ రాగం అయితే తీయాలో ఎక్కడా కూడా అపశృతి లేకుండా, అపశృతి చేయకుండా చేయవలసినటువంటి ఆ పన్నా ఏదైతే ఉంటుందో అక్కడ అనుకోకుండా గొంతు ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో తడబడి కాస్త అపస్వరం అనేటువంటిది వచ్చింది.
అపస్వరం వచ్చిందని ఆయనకు తెలుసు. అలాగే అపస్వరం వచ్చిందని ఈ దేవదత్తుడికి కూడా తెలుసు. ఎందుకంటే వినంగా అన్ని వేదాలు చదువుకున్న వాళ్ళే అందరూ కూడా. కానీ తన ఇంట్లో సత్యనారాయణ వ్రతం మళ్ళీ బ్రహ్మగారిని పిలిచి చేయించుకోవాలి తప్ప నేను 10 ఇళ్లలో చేయిస్తాను కానీ నేనే చేయించుకుంటా అంటే కుదరదు. ఎలాంటిదంటే నాకు బాగా పెద్ద సర్జన్ అండి, నేను గుండె ఆపరేషన్ న్యూషన్లో ఇలా ఎడం చేత్తో చేసి అలా పడేస్తాను, నాకు గుండె నొప్పి వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలి? నా గుండెని తీసుకెళ్ళి ఇంకోటి చేతిలో పెట్టాల్సిందే కదా, అవునా కదా? అలాగే నేను మంచి ఫోటోగ్రాఫర్ని, అందరికీ అద్భుతమైన ఫోటోలు తీస్తాను, నాకేది? అవునా కదా? ఇలాంటి ఇష్టంలో ఋత్విక్కులను పెట్టుకుని వేద పారాయణ చేయించడం కూడా నాకు అన్నీ వచ్చు, కానీ నేనే చేయడానికి అవకాశం లేదు. 10 మందిని ఇంటికి పిలవాలి, ఇష్టిని చేయించుకోవాలి, పారాయణ చేయించుకోవాలి, వాళ్ళకి ధనాన్ని ద్రవ్యంగా ఇవ్వాలి, దానం చేసుకోవాలి, వాళ్ళు సంతృప్తి చెందాక చక్కగా అన్నం పెట్టి పంపించాలి. ఇది మొత్తం వ్యవహారం అంతా. ఆ వ్యవహారంలో ఎప్పుడైతే ఈ సామవేదం చదివేటువంటి ఆయనకి అపస్వరం వచ్చిందో ఆయనకు తెలిసింది, కుడి చెవు ముట్టుకున్నాడు, తను చేసుకుని ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. అయ్యో అనుకోకుండా అపస్వరం వచ్చింది అనుకున్నాడు. ఈ దేవదత్తుడికి కోపం వచ్చేసి, ఇంత యజ్ఞం చేసి నాకు కొడుకు పుట్టాడని నేను ఇంత ఆనందించి నేను భగవంతుడికి ఆ పరాత్పరుడికి ఇంత వేదగోష్ఠి చేస్తుంటే నా ఇంటికి వచ్చి అపస్వరాన్ని పలుకుతావా? అపస్వరం వచ్చేలా చేస్తావా? నువ్వు మూర్ఖుడివి, నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, అసలు నేను ఇంకా జన్మలో ఈ చుట్టుపక్కల ఏరియాలి ఎవరు నేను ఇంటికి పిలవరు, నీతో వేదాన్ని చదివించరనేటువంటి విపరీతంగా అరుపులు వచ్చేసాయి. అంత అరుపులు అంతమంది వేదం తెలిసిన వాళ్ళ మధ్యలో అనేప్పటికీ ఇంక అవమానం వేస్తుంది. నన్ను ఇంత అరుపులు అరుస్తావా, ఇంత అవమానిస్తావా? ఏ కొడుకు కోసం అయితే ఇంత ఇష్టి చేసినావో వాడు ఎందుకు పనికిరాని వాడు అయిపోతాడు, గుర్తుపెట్టుకో. ఒకటే మాట, అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, ఇందులో ఎవ్వరూ ధర్మం తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు, అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే. కానీ ఏమైంది, నేను అనే అహంకారంతో వేదాన్ని చదువుతున్నాడు, నేను అనేవాడిని, నాకు వేదం తెలుసు కనుక వేదంలో తప్పును పట్టుకున్నాను, ఆ అహంకారంతో అవతల వాడిని తిట్టాలనిపించింది, డబ్బులు ఇస్తున్నాను గనక డబ్బులు తీసుకున్నా వేదం తెలిసిన వాడిని నన్ను అంటాడా అని అహంకారంతో మళ్ళీ మాట్లాడు. అన్నింటికి మూలం ఏమిటి? నేను, నాది, నా. అమ్మవారు అవేగా వద్దని చెప్పింది. ఆ 3 వీళ్ళలో ప్రకోపించాయి, ఒకళ్ళొకళ్ళు తోలనాడుకున్నారు, బాధ పెట్టుకున్నారు. చివరికి ఏమైంది, రాకూడనటువంటి అపశబ్దం వచ్చేసింది నోట్లోంచి. నీ కొడుకు ఎందుకు పనికిరాని వాడైపోతాడు, నువ్వు ఎంత చేద్దామన్నా వాడి నోట్లోంచి ఒక్క వేద శబ్దం రాదు, నీ ఇష్టం ఏం చేసుకుంటావో పో, ఇంతసేపు చేసిన ఇష్టడని పరమ వ్యర్థం అని చెప్పేశారు. బాధపడ్డాడు, అయ్యయ్యో అంత మాట అనేసావు. అహంకారం ఒక్కసారిగా దిగిపోయినప్పటికీ ఏమైపోయింది, ఇంత మాట అన్నావా, క్షమించు నాయన, ఏదో కోపం గబుక్కున ఏదో ఇంత చేయిస్తున్నాను కనుక ఈ కాస్త ఎందుకు జరగాలనేటువంటి బాధతో అది కోపం రూపాన్ని పట్టుకుందే తప్ప నేను అనాలని అనలేదు అని ఆ గోభినుడు అనేటువంటి సామవేద కాళ్ళ మీద పడ్డాడు. ఎంత కాళ్ళ మీద పడ్డా ఏమైంది, ఏం చేసుకోవడానికి అవకాశం లేదు. నువ్వు ఎన్ని అన్నా నోట్లోంచి ఒకసారి అపశబ్దం అంటే ఒక మాట వ్యతిరేక్తంగా వచ్చింది అంటే దానికి ఇంకా వెనకాలకి తీసుకునేటువంటి శక్తి ఎవరికీ లేదు అక్కడ. దాని యొక్క స్థాయి తగ్గిస్తాడేమో కానీ ఇంకా దాన్ని పట్టుకునేటువంటి అవకాశం లేదు. ఇంకా ఎన్ని చేసినా ఇగో కాలమే నీకు సమాధానం చెప్తుందయ్యా, జరిగినది డ్యామేజ్ ఎట్లాగో ఆల్రెడీ జరిగిపోయింది, కానీ ఉన్నంతలో నీ ప్రయత్నం నువ్వు చేస్తూ పో. ఇంత నువ్వు కోరుకుంటున్నావు కనుక వేదాన్ని ద్రవ్యాభిలాషతో ఏ రోజు నేను పారాయణ ఒకళ్ళ దగ్గర చేయలేనటువంటి వాడిని కనుక ఆ వేద అనుగ్రహం నా మీద ఉందనేటువంటి ఒక నమ్మకంతో ఒక మాట చెప్తాను. ఇప్పుడు నా మాట వచ్చిందని భయపడుతున్నావు కదా, నీ కొడుకు ఎందుకు పనికిరాడనేటువంటి మాట నేను అన్నానని నువ్వు భయపడుతున్నావు. అదే నోటితో ఇంకో మాట చెప్తున్నా, నీ బాధని చూడలేక, నీ ఏడుపు చూడలేక చెప్తున్నా. ఎందుకు పనికిరానటువంటి కొడుకు పుట్టాడని ఎంత బాధపడుతున్నావో ఆ కొడుకే ఒక వయస్సు వచ్చాక విద్వాంసుడుగా మారతాడు. ఆ క్షణం వచ్చేదాకా నువ్వు బాధ మాత్రం పడవలసిందే, ఆ సమయం కోసం ఎదురు చూడవలసిందే. ఇంతకు మించి ఇంకా నేనేం చేయలేను. సరే, కొడుకు ఆల్రెడీ పుట్టాడు, వాడికి జాగ్రత్తగా మిగతా బారసాలు లాంటివన్నీ చేశాడు. ఉతధ్యుడు అనేటువంటి పేరు పెట్టారు, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. వాడికి ఆ 7 ఏళ్ల వయసు వచ్చింది. ఇంకా నెమ్మదిగా ఉపనయనం చేయాలి. ఉపనయన సంస్కారాలు చేసి పిల్లవాడికి యజ్ఞోపవీతం మీద వేస్తే నోటితో పలకమంటే కనీసం గాయత్రి మంత్రాన్ని తండ్రి ఎలా చెప్తుంటే అలా అనడానికి కూడా వాడి నోరు తిరగట్లేదు. ఎంత చెప్పినా నోరు తిరగట్లేదు. అసలు ఒక్క మాట కూడా సవ్యంగా అనడానికి అసలు వాడి నోరు వాడికి సహకరించట్లేదు. నోట్లోంచి ఏ శబ్దము రావట్లేదు. అన్ని ద, ఆ, ఏ, ఆ అనే ఎటూ కాకుండా ఉండేటువంటి అక్షరాలని అపసవ్యంగా మాట్లాడగలిగేటువంటి శక్తి ఒక్కటే వాడికి. ఏడుపు వస్తే గట్టిగా అరుస్తూ ఏడుస్తాడు. ఏమన్నా కావాలంటే చూపించి ఆ అంటాడు. ఏమీ అక్కర్లేకపోతే మౌనంగా అలా కూర్చుని తనలో తాను రమించిపోతూ ఉంటాడు. ఇంతకు మించి వాడికి ఏమన్నా చెప్దాం అనుకుంటాడా? ఇంకా వాడు ఏమి లొంగడు, మనిషి దగ్గరికి రాడు, చెప్పి మీ విషయాన్ని విండు.
ఇంక అందరూ ఆ ఏరియాలో దేవదత్తుడంతటి వాడు వేద విద్వాంసుడు ఇంకోటి లేడు. అలాంటి వాడి కడుపున అదిగో అప్పుడు ఇష్టప్పుడు ఇలా చేశాడు, అహంకారంతో ఇలా మాట్లాడాడు. అందరికీ తెలుసు కదా ఆ ఇష్టిలో జరిగినటువంటి తప్పు వల్ల ఇలాంటి వాడు పుట్టాడని అందరూ అపహాస్యం చేయడం మొదలెట్టారు, నవ్వడం మొదలెట్టాడు ఆయన చూసి. దాంతో అవమానం. తన దగ్గర చదువుకున్నటువంటి పిల్లలందరూ వేదాంగ పారంగతులైపోతున్నారు, పెద్ద పెద్ద వేదగోష్ఠులు చేస్తున్నారు. కొడుకేమో ఎందుకు పనికిరాని వాడు అవుతున్నాడు. సమూహంలో ఆడుకోవడానికి పంపిస్తే పిల్లలందరూ రాళ్ళేసి రువ్వుతున్నారు, పంపించేస్తున్నారు, అందరూ గేలి చేస్తున్నారు. వెనకాల తల్లిదండ్రులను చూసి అపహాస్యం చేస్తున్నారు. ఇంత అవమానం భరించలేక చిచి వీడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఆ తర్వాత ఎప్పుడో వచ్చే విద్వాంసత్వం ఎప్పుడు రావుగాక, కానీ ఇప్పుడు నేను వీడిని భరించే ఓపిక నాకు లేదు. అసలు వాడిని పట్టించుకోవడం కూడా మానేశారు తల్లిదండ్రులు ఇద్దరు. మిగతా పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటున్నారు, వదిలిపడేశారు. దాంతో వీడికి జీవితం మీద ఒక రకమైనటువంటి విరక్తి ఏర్పడి తల్లిదండ్రి పట్టించుకోవట్లేదు. ప్రపంచం అంతా ఎలా ఉన్నా పర్వాలేదు, మా అమ్మ నాన్న నాకు ఇన్నాళ్ళు ఉన్నారు, సమయానికి అన్నం వస్తుంది, తింటున్నాను, పడుకుంటున్నాను అనుకుంటున్నాడు పాప. వాళ్ళిద్దరు కూడా వదిలేసేటప్పటికీ వీడికి ఎక్కడ లేని బాధ వచ్చి పాపం వాళ్ళమ్మ రోజు పొద్దున్నే తను పూజ చేసుకునేటువంటి దేవతా మండపం దగ్గర కూర్చుని అక్కడ ఉన్నటువంటి తను కొలుచుకునేటువంటి అమ్మవారి దగ్గర దీనంగా ఏడుస్తూ నమస్కరించుకుంటూ ఉండేట. ఆ ఏడుస్తూ నమస్కరించుకోవడమే తెలుసు తప్ప ఆవిడేం మాట్లాడుతుందో, ఆవిడేం స్తోత్రాలు చదువుతుందో వీడికేం తెలియదు. తాను కూడా ఆ రోజు పొద్దున్నే లేచి దీనంగా మొహం పెట్టి ఆ అమ్మ ఎక్కడ నమస్కారం చేసుకుంటుందో అక్కడ ఉన్నటువంటి ఆ మండపారాధన అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడకి నమస్కరించుకుని ఆవిడ ముందు ఏడిచి ఓ పువ్వు తీసుకొచ్చి వాకిట్లో పూసింది, ఆవిడ కాళ్ళ ముందు పెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు.